చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి పర్సెంటేజ్ వాల్యూ చార్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి ఈజీ ట్రిక్స్ తో చెప్తాను. పర్సెంటేజ్ వాల్యూ చార్ట్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఫస్ట్ నెంబర్ 1 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 100%. చూడండి 1 లో హాఫ్ ఎంత, సగం 1/2. 1/2 అంటే పర్సెంటేజ్ లో సగం ఎంత, 50%. 1/2 లో సగం ఎంత, 1/4. 50 లో సగం ఎంత, 25%. చూడండి 1/4 లో సగం ఎంత, 1/8. దీంట్లో సగం ఎంత, 12.5. చూడండి దీంట్లో సగం 1/8 లో సగం 1/16. దీంట్లో సగం 16. దీంట్లో సగం 1/4. చూడండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాండి. దీంట్లో సగం 16 16 16 16 20 20 32. చూడండి 16 32 అంటే 1/32 is nothing but దీంట్లో సగం 3. దీంట్లో సగం 1/8. ఇది ఇలా పర్సెంటేజ్ సంబంధించి ఇవన్నిటిని మనం బై హ్యాట్ చేయకూడదు. 1/425 25 అనేది బై హ్యాట్ చేస్తూ కూర్చోకూడదు. ఇవన్నిటికి ఒక సింపుల్ ట్రిక్ మీద ఫస్ట్ 100% నుంచి ఆఫ్ చేసుకుంటూ వచ్చాం. ఇదంతా ఒక వే, ఇది ఒక పద్ధతి, ఇది ఒక మోడల్ లాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వచ్చే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ వచ్చి ఇక్కడ నుంచి 1/3 ఫ్రాక్షన్ అంటే 33 1/3%. చూడండి 2/3 is nothing but 66 2/3%. సేమ్ ఫ్రాక్షన్ 1/3 1/3 2/3 ఇది ఒక మోడల్ కింద గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది డిస్కస్ చేయబోతుంది. ఇప్పుడు చూడండి 1/9 అని వస్తే 11 టేబుల్ గా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు. 1/9 వస్తే ఏ టేబుల్, 11 టేబుల్. చూడండి న్యూమినేటర్ అండ్ డినామినేటర్ లవం హారం, హారంలో 9 ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంది 11 టేబుల్. ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ 1/9 ఉంది. 1/9 అంటే ఏం యూజ్ చేయాలి 11 టేబుల్. 11 టేబుల్ ఇక్కడ ఇంటూ 1 × 11 11. ఇదే ఫ్రాక్షన్ మళ్ళీ రాయడం పర్సెంటేజ్. చూడండి ఎంత ఈజీగా 2/9 ఇస్తే నేను చెప్పినాం హారంలో 9 ఉంటే ఏ టేబుల్, డినామినేటర్ లో 9 ఉంటే ఏ టేబుల్, 11 టేబుల్. 11 2s are 22 సేమ్ ఫ్రాక్షన్ 2/9. చూడండి 3/9. చూడండి 3/9 ఏం చేస్తాం యాక్చువల్గా 3 1s are 3 3 3s are 9 అంటే 1/3. 1/3 is nothing but 33 1/3%. ఇది ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ. చూడండి 1/3 అలా వచ్చింది. ఇప్పుడు 4/9 టేబుల్ 9 డినామినేటర్ లో ఉంటే 11 టేబుల్ యూజ్ చేయాలి. 11 4s are 44 4/9%. చూడండి నెక్స్ట్ 5/9 అంటే 11 5s are 55 5/9. నెక్స్ట్ 6/9 is nothing but 11 6s are 66 6/9. ఇది క్యాన్సిల్ అవుతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకు ఇలా వస్తుందా. 3 2s are 6 3 3s are 9 2s are 3s are అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ 2/3 is nothing but 66 2/3 కి అప్లికబుల్ అవుతుంది. అట్లే మీరు అన్నిటికీ చేయొచ్చు ఏదన్నా. ఇది ఒక రూల్. ఇవి మనం బై హార్ట్ చేస్తూ కూర్చోకూడదు. ఎలా చేస్తుంటామంటే మనం అందరం బై హార్ట్ చేస్తున్నాం అన్ని ఇంపార్టెంట్ అని ఎక్కువ చెప్పి ఇంపార్టెంట్ పెట్టించి బై హార్ట్ చేయిస్తుంటారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో కానీ కొన్ని. మీరు కూడా ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఇవి అవసరం లేదు బై హార్ట్ చేయడానికి ఏం లేదు. 11 టేబుల్ అంతా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఇక్కడ 4 వస్తే 11 టేబుల్ నాట్ ఇంటూ చేయాలి. ఇక్కడ 5 వస్తే 11 టేబుల్. ఇక్కడ 6 వస్తే 11 టేబుల్, 7 వస్తే 11 టేబుల్.
డినామినేటర్ లో 9 ఉన్నప్పుడు మాత్రమే రూల్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు, హారంలో 11 ఉన్నప్పుడు 9 టేబుల్, దానికి ఆపోజిట్, టోటల్ ఆపోజిట్. 11 వస్తే 9, 9 వస్తే 11, ఈక్విలెంట్. చూడండి, అబ్జర్వ్ చేయండి. 11 ఇప్పుడు 11 వచ్చింది. 1/11 ఈజ్ నథింగ్ బట్ 9 1s are 9, 1/11 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీ నో. చూడండి ఒకసారి నాతో పాటు వచ్చేయండి అందరూ. 2/11, 2/11 ఈజ్ నథింగ్ బట్ 9 2s are 18, 2/11 ఈజ్ ద ఆన్సర్. చూడండి నెక్స్ట్ 3/11, 3/11 is nothing but 27, 3/11 is the answer. Next 4/11, 4/11 is nothing but 9 4s are 36, 4/11 is the answer. Next 5/11, 5/11 is nothing but 9 5s are 45, 5/11 percentage. 6/11 is nothing but 6/11, 9 6 are 54, 6/11 is the answer. 7/11 is the 7/11, 9 7s are 63, 7/11 percentage. As t is గదేవిధంగా మిగతా మీరు అప్లై చేయండి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ బైహార్ట్ చేస్తూ కూర్చుంటే సరిపోదు టైం. ఎలా మనం ఏదున్నా ఈజీగా టిప్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ బైహార్ట్ చేయడం జరగకూడదు. 11 వచ్చినప్పుడే మీకు 9 టేబుల్ గుర్తుకోవాలి, 9 వచ్చిందంటే 11 టేబుల్ గుర్తుకోవాలి. పైన ఏ ఫ్రాక్షన్ ఉంటుందో 9 తో ఇంటూ చేస్తే సరిపోద్ది. 9 3 is 27, 27 3/11. ఇలా ప్రతి దానికి మీకు ఈ టేబుల్. మీకు కొన్ని దగ్గర బైహార్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ బైహార్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో 5 వస్తే 20 టేబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ఈజీగా చూడండి. నాతో పాటు వచ్చేయాలి మీరు. 1/5 is nothing but 20 table, 20%. Very simple. చూడండి 2/5 is nothing but 20 table, 22s are 40%. 3/5 is nothing but 60%. Next 4/5 is nothing but 80%. Next 5/5 is nothing but 100. అలా వస్తాయి. అంటే ఇప్పుడు 6/5% చూడండి ఇంటూ 20 టేబుల్ 120%. డినామినేటర్ లో 5 వస్తే ఇదే రూల్ అప్లికబుల్ అవుతుంది. చూడండి అదే విధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నాతో పాటు ప్రతి ఒక్కరు. ఓకేనా? ఇప్పుడు 5 is completed. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డినామినేటర్ లో 7 వస్తే 14 టేబుల్. అండ్ నెక్స్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే భిన్నం ఇచ్చాడో భిన్నం ఇంటూ 2 చేయాలి. చూడండి చెప్పిన మోడల్ గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. 11 వస్తే డినామినేటర్ లో 11 వస్తే 9 టేబుల్, 9 వస్తే 11 టేబుల్, డినామినేటర్ లో 5 వస్తే 20 టేబుల్. ఇట్స్ వెరీ ఈజీ. చూడండి డినామినేటర్ లో హారంలో 7 వస్తే 14 టేబుల్. ఇప్పుడు చూడండి 1/7 is nothing but నేనేం చెప్పాను 14 టేబుల్. ఇదేం చెప్పాను నెక్స్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ 2 చేయమని. ఇంటూ 2 చేస్తే 2/7 is the answer. చూడండి అబ్జర్వ్ చేయండి 2/7 ఏం చెప్పాను 14 టేబుల్, 14 2s are 28. 2/7 into 2 4/7. Percentage very easy. 3/7 ఏంటి 14 3s are 42. నెక్స్ట్ అంటే అదే ఫ్రాక్షన్ ఇంటూ 2 తో చేయాలి. 2 3s are 6. 6/7 is the right answer. పర్సెంటేజ్ చూడండి అబ్జర్వ్ చేస్తున్నాండి నాతో పాటు వచ్చేయాలి మీ అందరూ. 4/7 is nothing but 14 4s are. మనకి 14 4s రాదు, నాకే రావట్లేదు. చూడండి మరి గుర్తు పెట్టుకోండి 14 4s రాదంటే మన అందరూ ఒక ట్రిక్ చెప్పాను. ఏ విధంగా చెప్పాను గుర్తు పెట్టుకోండి.
4 4s are 16. 6 ఇక్కడ 1 ఇక్కడ బోత్ యాడ్ చేస్తే 5 56 is the answer. ప్రతి ఒక్కరికి 19 టేబుల్ 19 7s are చూడండి అబ్జర్వ్ చేయండి మనకు తెలుసు 9 7s are 63 3 ఇక్కడ 6 ఇక్కడ 6 6 12 1 3 అంటే 30 చూడండి 133 టేబుల్స్ మీద కూడా మనం టిక్స్ అవ్వడం జరిగింది తెలిసినప్పుడు మనం రాయకూడదు ఒకవేళ మీకు డౌట్ వచ్చినా కూడా 14 టేబుల్ 14 4s are 56 డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే రూల్ కూడా ఉంది మన టేబుల్స్ సంబంధించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 4 by 7 is nothing but 56 అయిపోయిన తర్వాత ఇంటూ 2 చేయాలి ఇంటూ 2 చేయబోతున్నా 8/7 వచ్చింది 8/7 చూడండి ఎక్కువ అయిపోయింది దాన్ని కన్వర్ట్ చేయాలి అంటే 56 ప్లస్ 7 1 7 అంటే 1 మిగులుతుంది ప్లస్ 1/7 బోత్ యాడ్ చేస్తే 57 1/7 percentage is the answer. Next చూడండి 5/7 14 అంటే 14 5s are 70 కాదా అవునా చెక్ చేద్దాం 14 into 5s are చూడండి 4 5s are 20 0 5 2 7 70 is the answer. చూడండి 70 వచ్చింది 70 మనం ఏం చేస్తాం నెక్స్ట్ టైం ఫ్రాక్షన్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ 2 చేయాలి ఇంటూ 2 చేస్తే 10/7 చూడండి 10 కన్నా ఎక్కువ ఉంది అంటే 70 ప్లస్ 7 1s are 7 అంటే 3/7 మిగులుతుంది రిమైనింగ్ అంటే 71 3/7 ది ఆన్సర్. ఇవి మన పర్సంటేజ్ వాల్యూ చార్ట్స్ ప్రతి ఒక్కరి పర్సంటేజ్ చార్ట్స్ ని బై హ్యాడ్ చేస్తూ ఉంటారు ఎంత ఈజీగా మనం చెప్పుకున్నామో చూశారు ప్రతి ఒక్కరు బై హ్యాడ్ చేయకున్నట్లు ఇవి ఒక లాజిక్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి డినామినేటర్ లో 7 వచ్చినప్పుడు 14 టేబుల్ డినామినేటర్ లో 11 వచ్చినప్పుడు 9 టేబుల్ డినామినేటర్ లో 9 వచ్చినప్పుడు 11 టేబుల్ డినామినేటర్ లో 5 వచ్చినప్పుడు 20 టేబుల్ ఇవి మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే మిగతావన్నీ చేయడానికి స్కోప్ ఉంది.